డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. సో ముఖ్యంగా ఉమెన్ని తీసుకున్నట్లయితే జాబ్ చేయని ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎందుకు కలిసి రావు అంటే మార్నింగ్ అంతా కూడా వాళ్ళు హౌస్ వర్క్లో ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాక వాళ్ళకి కొంచెం టైం దొరుకుద్ది. మళ్ళీ ఈవినింగ్ టైంకి పిల్లలు వచ్చేస్తారు, హస్బెండ్ వచ్చేస్తారు. అంటే ఈ టైంలో వాళ్ళకి ఉండేది మా అంటే ఒక 4 hours అనుకోవచ్చు, 4-5 hours అంతే. సో నా క్వశ్చన్ ఏంటి అంటే కేవలం డైలీ ఒక 2 గంటలు స్పెండ్ చేయడం ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించవచ్చా వాళ్ళు? కేవలం 2 గంటల్లోనే ప్రతి నెల ఒక మంచి అమౌంట్ ఎర్న్ చేసే కోర్స్ ఏదైనా ఉందా? డెఫినెట్లీ కోర్స్ ఈజ్ ఆల్వేస్ డిజిటల్ మార్కెటింగ్. మనం మీకు తెలుసు నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాబట్టి. అయితే ముఖ్యంగా ఉమెన్కి మీరు అన్నట్టు 3-4 hours ఉంటుంది, 4-5 hours మ్యాక్సిమం 5 hours. దాని తర్వాత వాళ్ళకి ముందు వెనక ఫుల్ అంటే నేను పని చేసే స్పేస్ ఉన్న అవర్స్ 2 గంటలు 3 గంటలు అని చెప్పగలను. అదే 4 hours 5 hours ఉంటుంది. ఎందుకంటే లెట్స్ సే 11 o'clock వరకు వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినా 11 నుంచి మళ్ళీ 3:30 వరకే ఉంటుంది వాళ్ళకి. 2:33 అంతే. మళ్ళీ 3:30 నుంచి మళ్ళీ వాళ్ళకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది, హౌస్ హోల్డ్ వర్క్. సో 11 to 3 ఈజ్ వాట్ దే కెన్ గివ్ టు దేర్ ఇన్కమ్ జనరేషన్. అయితే ఇక్కడ కిరణ్, ఎప్పుడైతే నేను ఈ విషయం చెప్పడానికి ముందుకు వస్తా ఉన్నానో ఇంటర్నెట్లో చాలా క్రాప్ అయిపోయింది. అంటే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డబ్బులు వచ్చేస్తాయి, ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఆ గేమింగ్ యాప్స్ లాంటివి ఉన్నాయి, అది అసలు డిజిటల్ మార్కెటింగ్ కి రిలేట్ చేస్తున్నారు దాన్ని. నో, అది కాదు అసలు. ఇది ప్రొఫెషనల్ వర్క్, ఇది స్కిల్. ఈ స్కిల్ మనం నేర్పిస్తా ఉన్నాం. మనం ముఖ్యంగా ఉమెన్ కోసమే తయారు చేసాం. ఒక టైంలో అయితే నేను ఆల్మోస్ట్ ఒక 1500 నుంచి 1800 ఉమెన్కి ట్రైన్ చేశాను. 2019-18 ఆ టైంలో ఎంత బాగా చేశారు తెలుసా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి శ్రద్ధ ఎక్కువ, వీళ్ళకి తెలుసు ఆ 4-5 hours వీళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ దేర్ 10 to 15 years ఆఫ్ ద లైఫ్, అప్కమింగ్ లైఫ్ అట్లే ఉండబోతుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అట్ ది సేమ్ టైం మన ప్రీవియస్ జనరేషన్ చూసినట్లయితే వాళ్ళందరూ బీటెక్స్ MBAలు అలా చేసి మ్యారేజ్ చేసుకున్న ఉమెన్ అండ్ జాబ్ చేస్తూ పిల్లల కోసం అని కెరియర్ బ్రేక్ చేసుకున్న ఉమెన్ ఉంటారు. మన డెమో క్లాస్లో కూడా చాలా మంది అలాంటి ఉమెనే అటెండ్ అవుతూ ఉంటారు. సో ముఖ్యంగా వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ఎవ్రీడే 2 hours ఇవ్వాలి, 2 hours ఇవ్వాలి. ఓకే, ఎవ్రీడే 3 months కోర్స్ 3-4 months కోర్స్ అయిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే 2 clientsకి 3 hours ఇస్తే కూడా అంటే 6 hours 1.5 hour 2 clientsని మెయింటైన్ చేసి ఆ 2 clientsని మీరు అద్భుతంగా చేసుకోండి, అద్భుతంగా చేయండి. వాళ్ళకి పని ఎక్స్ట్రాడినరీగా పని చేయండి. ఈ క్లయింట్స్ అనే వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఒకసారి జస్ట్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? సరే, ఇప్పుడు ఉమెన్ ఫస్ట్ అప్రోచ్ అవ్వాలనుకునే క్లయింట్స్ వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్స్ తీసుకుంటే, మెయిన్ వాళ్ళ స్మాల్ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు, బొటిక్స్, పార్లర్స్, తర్వాత క్లినిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి దగ్గరగా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ మోర్ దెన్ అంటే టర్నోవర్ 25 lakhs లోపల ఉండే వీళ్ళకి చేసినా కూడా ఇనీషియల్గా ఈచ్ క్లయింట్ పేయింగ్ కెపాసిటీ 10,000 to 15,000 per month 100% ఉంటుంది. అలా వాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేస్తే 30,000 per month వీళ్ళకి వస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళు 10,000 వీళ్ళ దగ్గర పెడుతున్నారు కదా, వాళ్ళకి రిటర్న్ ఏమొస్తుంది? వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ₹1,00,000 వస్తుంది మినిమం. పర్ఫెక్ట్గా ఓనర్కి ఏమొస్తుంది, డబ్బులు ఇచ్చేటోడికి ఏమొస్తుంది అంటే అట్లీస్ట్ ₹1,00,000 రిటర్న్ వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. ఆ ₹1,00,000 ఎప్పుడైతే అతను చూస్తాడో ఇంకా ఇన్వెస్ట్ చేస్తాడు, అంతే కదా ప్రాసెస్. సో అదొకటి ఒక ఆపర్చునిటీ. ఇంకోటి అఫిలియేట్ మార్కెటింగ్. మంచి ప్రోడక్ట్స్ చూసుకొని ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకొని వాళ్ళు ఆ వెబ్సైట్లో పెట్టుకొని దాన్ని అమ్మడానికి గ్రూప్స్లో జాయిన్ అయ్యి, ఏం లేదు ప్రాపర్గా ఇప్పుడు ఎలా అయితే బాబు 6:30కి వెళ్తాడు, 7:30కి వ్యాన్ వస్తుంది, 6:30కి వాడిని లేపాలి అనేది మన టైం టేబుల్ లాగా ఉంటుందో, అలాగా మనము కొన్ని గ్రూప్స్లో యాక్టివ్ మెంబర్గా ఉండి మాట్లాడుతూ పార్టిసిపేట్ చేసి ఒక ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ప్రోడక్ట్ గురించి మనం చెప్పి ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే మన వెబ్సైట్లో దొరుకుతుందని చెప్పడం, అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి టైం ఇచ్చుకొని రీల్స్ చేయడం ప్రోడక్ట్స్ గురించి. అలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇంట్లోనే ఉండి ఎక్కడ కూడా వీళ్ళు సేల్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చి వాళ్ళే పికప్ చేసుకొని వాళ్ళే డెలివరీ ఇచ్చుకుంటారు.
ఓకే, అది మీ దగ్గర కూడా కాదు, ఇన్వెంటరీ కూడా మీ దగ్గర కాదు, ఉట్టి మీరు వెబ్సైట్ మెయింటైన్ చేసి దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. మీ దగ్గర కొంచెం దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయనుకోండి, పిఓడి లాంటి బిజినెసెస్ చాలా బాగా చేయొచ్చు, డ్రాప్ షిప్పింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు. సో వాళ్ళు కొంచెం అది బిజినెస్ లాగా, నేను ఇది నా బిజినెస్, నాకు 11 to 4 టైంలో, 11 to 3 టైంలో ఏం లేదు, వాళ్ళు కూర్చోవాలి వెబ్సైట్ మీద, దాని మీద వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, యాడ్స్ చేయాలి, జనాల్లోకి ఆ ప్రోడక్ట్ని సర్వీస్ని తీసుకెళ్ళాలి. ప్రోడక్ట్ మెయిన్, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెసెస్ డ్రాప్ షిప్పింగ్ అని. ఒక్కసారి ఆర్డర్ వచ్చిందని అంటే మీరు ఆర్డర్ ప్లేస్ అయిందని చెప్పి వీటికి చెప్పాలి. చెప్పిన తర్వాత వెంటనే ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మన కోర్సులో నేర్చుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, ఇవన్నీ కూడా మనం కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరిని మనం చీట్ చేయట్లేదు, ఏ యాప్స్ని పడితే యాప్స్ని డౌన్లోడ్ చేయట్లేదు, అండ్ దీంట్లో వచ్చేసి ఒక ప్రాపర్ స్కిల్గా వెళ్తున్నాం. సో ఎడ్యుకేటెడ్గానే వెళ్తున్నాం మనము. ఎవరిని దీంట్లో మనని మనం మోసం చేయట్లేదు, మనం ఎవరిని మోసం చేసుకోవట్లేదు. ఇది ప్రాపర్ స్కిల్, అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు. వీళ్ళు లాజికల్గా ఇది అర్థం చేసుకొని చేసినా సరిపోతుంది. సో అది అండ్ చాలా క్లియర్గా క్లయింట్స్ ఎవరనేది మనకు అర్థమైంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇక్కడ స్పెండ్ చేయాల్సిన టైము అర్థమైంది. నేర్చుకోవడానికి అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ బిజినెస్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు. సో టైం పరంగా చాలా ఫీజిబిలిటీ ఉంది ఇక్కడ. అవును. వై బికాజ్ మీరు చెప్పిన ప్రకారం 2 గంటలు 3 గంటలు అనేది వాళ్ళు ఆ టైంలో చాలా ఇన్వెస్టింగ్ అనేది ఏదైతే ఉందో క్వాలిటీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైతే ఉమెన్ చూస్తున్నారో. ఈవెన్ తెలిసి మెన్ కూడా యూస్ చేయొచ్చు అనుకుంటున్నారు. 2 hours 3 hours అంటే చాలా మంది మెన్ ఇప్పుడు నా దగ్గర చేసే వాళ్ళు వెబ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత వాళ్ళు ఈవినింగ్ పని చేస్తూ ఉంటారు. ఏ టైం అయినా అంటే నా క్వశ్చన్ ఏంటంటే వై నాట్ సెకండ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు ఉండకూడదు? డెఫినెట్లీ. ఇప్పుడు 50,000 సంపాదిస్తున్న వాడు ఇంకో నెలకి సైడ్ ఇన్కమ్ 1,00,000 వస్తుంది అంటే మంచిదే కదా. చాలా మందికి వస్తుంది కూడా. డిపెండ్స్ ఆన్ క్లయింట్స్. అండ్ మీ సైడ్ నుంచి ఎందుకు అసలు మిమ్మల్ని మీ దగ్గరికి నేర్చుకోవాలని ఉంది? చాలా మంది ఉన్నారు కదా మార్కెట్ లో. చాలా మంది ఉన్నారు, చాలా మంది వీడియోలు చేస్తున్నారు, చాలా మంది చెప్తారు కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటి మీకు? డిఫరెన్స్ నాకు వాళ్ళకి ఏంటి అంటే, నేను నా లైఫ్ ని కంప్లీట్లీ దీంట్లోనే ఉన్నాను, ఇదే చేశాను, వేరే ఏది చేయలేదు. నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్, రియల్ టైం నాలెడ్జ్ ఉందా? ఎక్కువగా నేను ఎలాంటి పర్సన్ అంటే, నేను చేస్తే గానీ నేను చెప్పను. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ చాలా. నేను ఏమైనా మాట్లాడుతున్నాను అని అంటే నేను గాలిలో మాట్లాడను, దాన్ని ఖచ్చితంగా నేను చేసే ఉంటాను. ఇన్ కేస్ నేను అది నా బిజినెస్ ఫుల్ టైమ్గా చేయకపోయినా, నేను చాలా అది ఫుల్ టైమ్గా చేసే వాళ్ళకి చాలా దగ్గరగా పనిచేసి ఉంటాను. సో అట్లాంటిదే నేను మాట్లాడతాను. అండ్ ఆల్మోస్ట్ గాడ్స్ గ్రేస్ ఏంటి అంటే, నేను ప్రతిదీ డిజిటల్ మార్కెటింగ్లో ఎండ్ టు ఎండ్ చూసాను ఆల్మోస్ట్. అంటే ₹1,00,000 ఎవ్రీ డే యాడ్ అకౌంట్లో పెట్టి నడిపించే కంపెనీస్ ఎలా రన్ అవుతాయి, వాళ్ళ యాడ్స్ ఎలా రన్ అవుతాయి దగ్గర నుండి, పర్ మంత్ సమ్ 10 crores యాడ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద పెట్టే కంపెనీల యాడ్ అకౌంట్ ఎట్లా రన్ అవుతాయి అంతవరకు చూసాను. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు రిలేటబుల్ డైలాగ్ కూడా వినిపిస్తుంది. అరవింద్ సమేతలో యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడికి హక్కు లేదు అన్నట్టు. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే రియల్ టైమ్ లో చేసి బిజినెస్ చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని టీచ్ చేయాలి అని అంటున్నారు మీరు. డెఫినెట్ గా. ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకుంటాను అని అంటే, నాకు సబ్జెక్ట్ వచ్చు కాబట్టి. సబ్జెక్ట్ వచ్చు అంటే, ఈ సబ్జెక్ట్ ఎట్లాంటి సబ్జెక్ట్ అంటే, కోడ్ లేదు, టెక్నికల్ గా భాషలో ఎక్కువగా ఉండదు కాబట్టి చాలా మంది దీన్ని వాడేస్తూ ఉంటారు. కానీ అలా కాదు. నేను ఒక క్లయింట్కి అసలు వర్కే అవ్వదు, అంటే ఒక యాడ్ చేస్తే వర్కౌటే అవ్వలేదు, అసలు వర్కౌట్ అవ్వట్లేదు, వర్కౌట్ 2 months అయింది, 3 months అయింది, వాళ్ళకి 15-20 days కొన్ని క్యాంపెయిన్స్ని అబ్జర్వేషన్స్లో పెట్టడము, దాని తర్వాత రొటేట్ ఎట్లా చేయాలి, ROAS ఎట్లా పెంచుకోవాలి, ROAS లేకపోయినా ప్రాఫిటబిలిటీ వచ్చిందా పర్వాలేదు అని, ఇలాంటి టర్మినాలజీస్ ఏవైతే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ లేదు కానీ ప్రాఫిట్ ఉందా, ఎలా వస్తుందని అంత రీసెర్చ్, అంటే అనలిటికల్గా కూడా స్ట్రెంగ్తెన్డ్గా ఉండడం. సో ఇదే విధంగా AI టూల్స్ ఇప్పుడు వచ్చేసినాయి, చాలా వరకు వాటిని ఇన్కాపరేట్ చేసుకుంటూ పనిచేయడం, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. అండ్ నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్కమ్ కూడా కన్సల్టింగే. వండర్ఫుల్. సో అందుకని సో డెఫినెట్లీ ఇది చాలా ఉత్తమమైన కోర్స్ అనే చెప్పాలి. బట్ దీన్ని నేర్చుకోవడానికి కానీ, లేకపోతే దీని గురించి మీకేమొస్తుంది, ఇంకా డీటెయిల్స్ కావాలి, తెలుసుకోవాలి, డీప్గా మీకు దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ మ్యామ్తో కన్వర్జేషన్ కావాలి అనుకున్నట్లయితే ఎవ్రీ ఫ్రైడే కేవలం 499K మీకు ఒక డెమో క్లాస్ అయితే అందించబడుతుంది. ఓన్లీ క్వాలిటీ పీపుల్ రావాలి కాబట్టి దీనికి ఒక స్పెసిఫిక్ ప్రైస్ అనేది నిర్ణయించడం జరిగిందనమాట. సో తప్పకుండా మీరు మ్యామ్తో మాట్లాడాలనుకున్నట్లయితే ఎవ్రీ ఫ్రైడే దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ డెమో క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకు ఐడియా ఉంది, నేర్చుకోవాలనుకుంటున్నాను అని మీరు ఫిక్స్ అయితే సేమ్ అదే నెంబర్కి కాల్ చేసి ఆ కోర్స్కి సంబంధించిన వివరాలు, మ్యామ్తో కన్సల్టేషన్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.